మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనము. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా 2వ అధ్యాయమును మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఫరో హెబ్రీలకు పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయమని, ప్రతి కుమార్తెను బ్రతకనీయమని ఆజ్ఞ జారీ చేసిన కాలంలో యోకెబెదు మోషేకు జన్మనిచ్చింది. ఆనాడు అనేక మంది హెబ్రీ స్త్రీలు ఫరో ఆజ్ఞకు భయపడి తమకు జన్మించిన మగబిడ్డలను నైలు నదిలో పారవేయుటకు అప్పగించుచున్న సమయంలో యోకెబెదు తన కుమారుణ్ణి ధైర్యముగా 3 నెలలు దాచింది. అవును ప్రియ దైవజనమా, రాజాజ్ఞకు సహితము భయపడని తల్లి ప్రేమను యోకెబెదు కనపరిచింది. ఫరో ఇశ్రాయేలు జనాంగము విస్తరించకూడదని, ఒకవేళ వారు విస్తరించినట్లయితే యుద్ధము చేసి ఐగుప్తు నుండి వెళ్ళిపోతారని తలంచి వారికి పుట్టిన మగబిడ్డలను యుక్తిగా నాశనము చేయదలచాడు. కానీ ఆ కుయుక్తికి తన కుమారుడు బలి కాకూడదని తన ప్రాణాలకు తెగించి తన కుమారుణ్ణి యోకెబెదు దాచింది. మరణానికి తన కుమారుడు అప్పగింపబడకూడదు అని, తనకు మరణము సంభవించినా భయపడకుండా తల్లి ప్రేమను కనపరిచింది. అవును, రాజాజ్ఞను ధిక్కరించడం ప్రాణాలతో చెలగాటమే కదా. తన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ ధైర్యము చేసింది. ఈనాడు మరి మనలో ఎంతమంది మన పిల్లలు అపవాది యుక్తికి చిక్కకుండా నిత్య మరణానికి అప్పగింపబడకుండా ఉండాలని వారి చుట్టూ ప్రార్థన కంచె వేసి వారిని దాచగలుగుతున్నాము? నిజమైన తల్లి ప్రేమను మనము కనపరచగలుగుతూ ఉన్నామా? నిజమైన తల్లి ప్రేమ అంటే వారి భౌతిక అవసరతలన్నీ తీర్చడం, వారి ఇష్టాలను నెరవేర్చడం కాదు గాని, వారు అపవాది చెరలో నుండి తప్పింపబడి వాడి తంత్రాలకు చిక్కకుండా మహోన్నతుడైన దేవుని చాటున నివసించేలా వారిని పెంచడము, రక్షణ మార్గంలోనికి నడిపించడము. అప్పుడు వారు ఈ లోకములో దేవుని కాపుదలలో ఉండడం మాత్రమే కాదు గాని ఆ పరలోకములో కూడా స్థానాన్ని పొందగలుగుతారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, అట్టి నిజమైన తల్లి ప్రేమ నీవు కలిగి ఉన్నావా? నీ బిడ్డలు ఈ లోకాధికారి అయిన అపవాదికి చిక్కకుండా వారిని నీ ప్రార్థన ద్వారా దాచగలుగుతూ ఉన్నావా? ఆనాడు యోకెబెదు అయితే ఫరో చేతికి తన కుమారుడు చిక్కకుండా 3 నెలలు దాచింది. ఆమె ప్రయాస వ్యర్థము కాలేదు. మోషే మరణానంతరము అతని దేహము కొరకు అపవాది ప్రధాన దూత అయిన మిఖాయేలుతో వాదించినప్పటికీ అతని దేహము గూర్చిన సమాచారము అపవాదికి తెలియజేయబడలేదు సరికదా. నేటి వరకు మోషే సమాధి ఎక్కడ ఉన్నదో ఎవ్వరికీ తెలియదు. యోకెబెదులోని తల్లి ప్రేమ ఫరో చేతికి చిక్కకుండా మోషే దేహాన్ని 3 నెలలు దాచితే, దేవుని ప్రేమ మరణానంతరము కూడా అపవాదికి మోషే దేహము జాడ తెలియకుండా దాచింది. ప్రియ దైవజనమా, తల్లిగా ఈ లోకములో అపవాదికి చిక్కకుండా ప్రార్థన కంచె ద్వారా మన బిడ్డలను దాచగలిగితే, రక్షణ మార్గములోనికి నడిపించగలిగితే, యేసయ్య కల్వరి ప్రేమ వారికి నిత్య రాజ్యములో స్థానం కల్పిస్తుంది. వారు యుగ యుగములు దేవుని కాపుదలలో భద్రపరచబడతారు. అట్టి తల్లి ప్రేమ మనము కనపరచబద్ధులమై ఉన్నాము. ఒక్కసారి పరిశీలించుకొని అటువంటి తల్లి ప్రేమ కనపరచలేని స్థితిలో ఒకవేళ నీవుంటే ఈనాడే ఒక తీర్మానం తీసుకొని నిజమైన తల్లి ప్రేమను కనపరచడానికి ప్రయత్నించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు ప్రతి తల్లికి దయచేయునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. ఎవరైతే ఒక తల్లిగా
ఈ దినం ఈ వాక్యము విని తీర్మానము తీసుకుంటూ ఉన్నారో అటు ప్రతి ఒక్క తల్లి ప్రార్థనను ఆలకించి వారి బిడ్డలను నిత్యరాజ్యమునకు వారసులుగా చేయగలరని నమ్ముతూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: నా జనసంఖ్య కొంచెమే అని బైబిల్లో పలికినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.